హాయ్ మై పీపుల్, వెల్కమ్ టు మై వ్లాగ్. ఈరోజు తాడేపల్లిగూడెంలో నిట్ కాలేజ్ దగ్గర ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేస్ చూసానన్నమాట. సో ఇక్కడికి వచ్చి ఆగాము. ఈ ప్లేస్ని, ఈ నేచర్ని ఎంజాయ్ చేస్తున్నాము. మీరు కూడా ఎంజాయ్ చేయండి మాతో పాటు. చాలా బాగుంది ప్లేస్. ఈ చెట్టు బాగుంది, మెయిన్ చింత చెట్టు. సో ఇదే ఇలా ఉందంటే మళ్ళీ ఇక్కడి నుంచి అటు చూడండి వ్యూ, అసలు ఎంత బాగుందో. కొబ్బరి చెట్లు, వావ్, ఆసమ్ ప్లేస్. ఇంకా ముందు ఇంకా బాగుంటుంది, వెళ్దాం. ఇది కొంచెం ఇక్కడ కొంచెంసేపు మేము ఆస్వాదిస్తాము. యాక్చువల్లీ అక్కడ ఒక చెరువు కూడా ఉంది, కనిపించట్లా. వాళ్ళు వెళ్ళొద్దు అన్నారు, ఓనర్ వస్తారంట. బట్ ఇంకా బాగుంది అటువైపు అయితే. ఇంకా ముందుకు వెళ్దాం, ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. చాలా బాగుంది, ఎంత ప్రశాంతంగా ఉందో. ఇక్కడ చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు. అబ్బా, ఇలా ఒక పొలం, అలా కొబ్బరి చెట్లు ఉంటే చాలు, అయిపోద్ది. బాగున్నాయి. ఇక్కడ నిమ్మకాయలు ఉన్నాయి. పాములు ఉంటాయి అంటావా? ఉంటాయి మరి. అయ్యో బాబు, లగెత్రో. అబ్బా, ఎంత ప్రశాంతంగా ఉందో. 4 నమ్మకాలు, 4 హే, ఇప్పుడే ఫ్రెష్గా పడినట్టున్నాయి. తినను. బా చూడే, వావ్. పట్టుకెళ్ళి అంత దూరం ఇప్పుడు పట్టుకెళ్ళి చూపించి రావాలంటే కష్టం, అందుకే మైక్ తెచ్చాను. ఏ బాగుంది, బా సూపర్. బండి రెడీగానే ఉంటుంది, జస్ట్ ఒక బ్రష్ చేస్తే స్టార్ట్ అయిపోద్ది పరుగు. ఇంకా ఆ కొబ్బరి చెట్లు చూడండి ఎంత బాగుందో. ఆ పైన ఆ మూను, అసలు కొబ్బరి చెట్టులో ప్రతిదీ యూజ్ అవుతుంది మనకి. ఆకులు, ఆ కొబ్బరి నీళ్ళు, ఇంకా ఆ లోపల, ఆ చెట్టు లోపల ఒక తెల్లగా ఒక పువ్వు ఉంటుంది, అది అసలు అన్నీ యూస్ఫుల్. ఆయిల్కి యూజ్ చేస్తాము. ఇప్పుడు మేము వెళ్ళిన ప్లేస్ ఎక్కడంటే నిట్ వరకు వెళ్ళకుండా కొంచెం బ్యాక్కే ఉంటుందన్నమాట. మెయిన్ రోడ్ మీద నుంచి రైట్ తీసుకుని స్ట్రైట్గా వెళ్తే ఇక్కడ కొంతమంది వాకింగ్ కూడా చేసుకుంటున్నారు. ఇలా స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఎంత బాగుందంటే ప్లేస్, ఇటు అటు కూడా చాలా బాగుంది. ఆ ఆంటీ హాయ్ చెప్పారు, మేము క్రాస్ చేసి వచ్చేసిన తర్వాత చూసాను అనమాట హాయ్ చెప్పామని. ఇటు గ్రౌండ్ ఉంది, కొంచెం ముందుకు వెళ్తే అక్కడ ఇంకా పొలం, కొబ్బరి చెట్లు, ఇవన్నీ మీకు చూపించాను కదా మీకు. సో రూట్ ఎలా వచ్చామో అనేది చూపించడానికి కోసం అని చెప్పి ఇది మళ్ళీ మీకు ఇక్కడ యాడ్ చేసి పెట్టాను అనమాట. ఒకవేళ ఎవరైనా గూడెం వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇక్కడికి వెళ్ళొచ్చు. సో ఆ ప్లేస్ నుంచి బయటకు వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడి నుంచి మేము అనుకున్న ప్లేస్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఆ ప్లేస్ ఏంటంటే నిట్ దాటేసి ఇంకా స్ట్రైట్గా వచ్చేయాలి అక్కడి నుంచి. చూడండి అసలు ఈ గ్రీనరీ ఎంత పీస్ఫుల్ ఇస్తుందో మైండ్కి. నిజంగా చాలా బాగుంటుంది. అసలు ఈ గాలి, ఆ సౌండ్, మీకు సౌండ్ తీసేసాను బట్ ఎందుకంటే నేను వాయిస్ ఓవర్ చెప్పడం కోసం. అండ్ అక్కడ కొంచెం పక్కన వెహికల్స్ కూడా వెళ్తున్నాయి అందుకని. బట్ ఎంత ప్రశాంతంగా ఉందో చూసారా, పీస్ఫుల్గా. ఆ గ్రీన్ కలర్ చూస్తేనే మైండ్ ఒక పీస్ఫుల్ అయిపోతుంది. అండ్ మేము రావాలనుకున్న ప్లేస్కి అయితే వచ్చేసామన్నమాట. ఇది నాకు ఇష్టం, తాడేపల్లిగూడెంలో నాకు ఇష్టమైన ప్లేస్ ఇది. ఇక్కడ ఈ లొకేషన్ పేరు నాకు తెలీదు. ఒకవేళ గూడెం వాళ్ళకి ఎవరికైనా ఈ లొకేషన్ పేరు తెలిస్తే మీకు చెప్పండి, ఎందుకంటే మీకు ఆల్రెడీ డీటెయిల్స్ చెప్పాను కదా. నిట్ కాలేజ్ వరకు వెళ్ళకుండా వెనకాలే ఉంటుందన్నమాట, ఒక పెద్ద చెట్టు ఉంటుంది. అక్కడి నుంచి రైట్ తీసుకుని లోపలికి రావాలన్నమాట. చాలా నచ్చింది ఈ ప్లేస్ అయితే.
బాగుందో చూసారా, అంత ప్రశాంతంగా. మీలో ఎవరికైనా పొలాలు ఉంటే కామెంట్స్లో పెట్టండి, మాకు కూడా పొలాలు ఉన్నాయి. ఇదిగోండి ఈ కనిపిస్తున్నది అంతా మాదే అని అంతా అనుకున్నారా? మాది కాదు. అబ్బా ఈ కనిపిస్తున్నది అంతా మాదే అని చెప్పుకుంటే ఎంత బాగుంటుందో. ఇలా మధ్యలో కొబ్బరి చెట్లు అనేవి చాలా సూపర్ అసలు. ఈ వ్లాగ్ ఇక్కడితో ఫినిష్ చేస్తున్నాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, కామెంట్, షేర్ అండ్ లైక్. సీ యూ ఆన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.